హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. మీలో ఎవరైనా ఇండియా ఇంకా డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్తుందని అనుకుంటే మాత్రం అదైతే పక్కన పెట్టేసేయండి. ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్కి అయితే వెళ్ళటం లేదు. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ మ్యాచ్ అయితే ఓడిపోయినాం. ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా క్వాలిఫికేషన్ అయిపోయింది, డబ్ల్యూటీసీ ఫైనల్కి క్వాలిఫికేషన్ అయిపోయింది. ఓన్లీ ఒక టీంకే ప్లేస్ ఉంది, అది ఇండియా ఆర్ ఆస్ట్రేలియా, ఈ రెండింటి మధ్యన ఉంది. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక ఈరోజు ఆస్ట్రేలియా మ్యాచ్ అనేది గెలిచి సిరీస్లో చూసుకుంటే కనుక 2-1 తోటి లీడ్లో ఉంది. అండ్ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ని ఇండియా ఖచ్చితంగా గెలవాలి. అండ్ ఆస్ట్రేలియా చూసుకుంటే కనుక వాళ్ళు డ్రా చేసుకున్నా సరిపోతుంది. వాళ్ళు మెయిన్గా డ్రా చేయడానికి ట్రై చేస్తారు. 3 days ఉంటే 3 days కూడా 5th టెస్ట్లో వాళ్ళు 3 days బ్యాటింగ్ ఫస్ట్ తీసుకొని 3 days కూడా వాళ్ళే బ్యాటింగ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి డ్రా అయితే కనుక అక్కడ మనకు చూసుకుంటే బార్డర్ గవాస్కర్ బీజీటీ వాళ్ళే గెలుస్తారు. అండ్ ఆల్సో డైరెక్ట్ వాళ్ళు కూడా క్వాలిఫికేషన్ అయిపోతారు. ఇండియా ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్. అండ్ ఇండియా ఈ మ్యాచ్ని అయితే దారుణంగా ఓడిపోయిందని చెప్పవచ్చు. దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ రిషబ్ పంత్ అనేవాడు అంటే మాత్రం వాడిని అయితే ఘోరాతి ఘోరంగా కొడతాను నేనైతే. ఎందుకంటే మాత్రం మీరు చూసుకుంటే కనుక 100 balls రిషబ్ పంత్ ఆడిండు. 100 balls ఇండియా వచ్చేసి 33 for 3 ఉంది బాస్. 33 for 3 దగ్గర నుంచి మనం చూసుకుంటే 120 for 3 వరకు తీసుకెళ్ళాడు. అండ్ అది చూసుకుంటే కనుక లంచ్ టైం మొత్తం తన ఇన్స్టింక్ట్ని ఆపుకొని తన షాట్స్ ఆడకుండా డిఫెన్సివ్ మైండ్ తోటి మొత్తం మ్యాచ్ని అయితే ఆడడం జరిగింది. అండ్ ఆల్సో ఆ ఒక్క షాట్ వల్ల తనైతే అవుట్ అవ్వడం జరిగింది. బ్యాడ్ షాట్, సిచ్యువేషన్ తగ్గట్టు కాదు. రిషబ్ పంత్ది కూడా తప్పు ఉంది దాంట్లో, అనడం లేదు, 100% తప్పు ఉంది. బట్ మిగతా బ్యాటర్లు ఏం చేస్తారు? టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఏం చేస్తారు? మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఏం చేస్తారు? టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఆడిన సిచ్యువేషన్, అసలు విరాట్ కోహ్లీ చూసుకుంటే కనుక తనకి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ని ఎందుకు వదిలేయడో ఇప్పటివరకు అర్థం కాదు. ఆ బాల్ని చేజ్ చేస్తాడు, అవుట్ అవుతాడు, చేజ్ చేస్తాడు, అవుట్ అవుతాడు. ఇది టెస్ట్ మ్యాచ్ బాస్, టెస్ట్ మ్యాచ్. మనం ఇండియా ఇంకా 15 overs ఆడితే ఈ మ్యాచ్ డ్రా అయ్యేది. ఒకవేళ ఇంకో మ్యాచ్ గెలిచుంటే మనం కూడా ఫైనల్కి వెళ్ళేవాళ్ళం. టెస్ట్ మ్యాచ్లో చేజ్ చేస్తూ తనకి వీక్నెస్ ఉందని తెలిసి కూడా తను అంతగానం చేజ్ చేసి అవుట్ అవ్వడం ఎందుకు? అండ్ మిగతాది రోహిత్ శర్మ బస్. నేనైతే ఇండియన్ క్రికెట్కే ఫ్యాన్ని. నేను ఏ ప్లేయర్ అయినా సరే ఫెయిల్ అయితే మాత్రం తను క్లియర్గా ఒక సీనియర్ ప్లేయర్ అయి ఉండి న్యూజిలాండ్ సిరీస్ ఫెయిల్ అయ్యాడు, ఓకే. అప్పుడప్పుడు అయితే యాజ్ ఎ కెప్టెన్గా కూడా తను అంత కంట్రిబ్యూషన్ నాకు అనిపించలేదు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పెర్త్లో బుమ్రా వచ్చేసి ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు పెర్త్లో. అండ్ ఇండియా చూస్తే 150కి ఆల్అవుట్ అయినప్పుడు న్యూ కెప్టెన్గా తను లీడింగ్ తీసుకొని ఆ మ్యాచ్ని గెలవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ జస్ప్రీత్ బుమ్రా. తను వేసిన బౌలింగ్ యాజ్ ఎ కెప్టెన్గా అందరినీ బ్యాకప్ చేసి 150 మనం కొట్టాం. అండ్ అక్కడ ఇండియా కంబ్యాక్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ జస్ప్రీత్ బుమ్రా. అట్లాంటి తన తర్వాత చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్లో జైస్వాల్ ఆడిండు, ఇండియా మ్యాచ్ గెలిచింది. అండ్ సెకండ్ టెస్ట్ నుంచి మనకు రోహిత్ శర్మ వచ్చిండు. రోహిత్ శర్మ రాగానే కొందరు ప్లేయర్లను బయట పెట్టేసినాం మనం. రోహిత్ శర్మ ఆడింది, స్కోర్ చేసింది మనకు చూసుకుంటే కనుక 3 matchesలో 5 innings 41 runs, 31 runs. ఇంకా నేతన్ లయన్ ఈ మ్యాచ్లో ఈ 4th innings ఒకటే ఇన్నింగ్స్లో 41 కొట్టాడు. అండ్ మిచెల్ మార్ష్ మనం ఫెయిల్ అవుతుండే అందరూ ఆస్ట్రేలియా మీద కూడా ఫెయిల్ అవుతుంది అన్నాడు కదా, తనకు కూడా దగ్గర 70 runs వరకు తను కొట్టిండు. 2 wickets కూడా తీసిండు, ఇంపార్టెంట్ కీలకమైన వికెట్లు కూడా ఒక మ్యాచ్లో తీసిండు. అండ్ రోహిత్ శర్మ చూసుకుంటే కనుక తన కెప్టెన్సీ కూడా నాకు అర్థం కావట్లేదు. మీకు చూస్తే కనుక లాస్ట్ వికెట్కి అంటే మనం చూసుకుని వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్లో ఉన్నప్పుడు ఫీల్డింగ్ ఏ విధంగా పెట్టిండో చూడండి మీరే. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక నేతన్ లయన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫీల్డింగ్ చూడండి ఏ విధంగా ఉందో. సో క్లియర్గా అనిపిస్తుంది ఇక్కడ రోహిత్ శర్మ దగ్గర తను, నేను చెప్తా గ్రేట్ ప్లేయర్. రోహిత్ శర్మ ఈజ్ ఎ గ్రేట్ ప్లేయర్. తను మంచి కంట్రిబ్యూషన్ ఇండియాకి వరల్డ్ కప్ ఇచ్చిండు, అన్నీ ఓకే. టెస్ట్ మ్యాచెస్కి వచ్చేసరికి స్పెషలిస్ట్ బ్యాటర్లు అవసరం. దానికి రోహిత్ శర్మ కూడా తను ప్రాక్టీస్ చేసుకోవాలి, డొమెస్టిక్ పోయి ఆడాలి. రెడ్ బాల్ క్రికెట్ ఆడిన తర్వాత నువ్వు వచ్చి టీంలో నేను ఎవ్రీ మ్యాచ్ 3 టెస్ట్ మ్యాచ్లో ఎవ్రీ మ్యాచ్ 50 కొట్టాలంటే అవ్వదు. కొన్ని బాల్స్ నువ్వు ఎన్ని బాల్స్ ఆడినావు బాస్? దగ్గర 100 balls కూడా తీసుకోలేవు మొత్తం.
అండ్ 100 balls కూడా తీసుకోలే. రిషబ్ పంత్ మీద క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి లేదు. ఎందుకంటే రోహిత్ శర్మని క్వశ్చన్ చేసినా కూడా చూసుకుంటే ఆఫ్టర్నూన్ ఒక్క వికెట్ పడలేదు ఒక సెషన్లో. నెక్స్ట్ సెషన్లో 6 wickets పడ్డాయి, అంటే 7 wickets పడ్డాయి. పంత్ గురించి మాట్లాడంటే రోహిత్ శర్మ అసలు ఒక్క మాట కూడా తీయలేకపోయిండు. మ్యాచ్ అయిపోయిన తర్వాత పోస్ట్ మ్యాచ్లో తనే చెప్తున్నాడు, ఇది టీమ్ ఎఫెక్ట్, టీం మొత్తం పర్ఫార్మెన్స్ నేను ఒక్కరి గురించి మాట్లాడాలనుకోవాల్సింది, రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నా అని కూడా ఒక మాట కూడా తను రోహిత్ శర్మ మాట్లాడలేదు. అంటే తను ఆడిన షాట్స్ అయితే నాకైతే నచ్చలేదు బాస్. తను మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో అయితే క్లియర్గా లేడనేది తెలుస్తుంది. ఒక మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో మంచిగా ఆ షాట్ పుల్ షాట్ కాదు, ఓకే అది అయిపోయింది అనుకుంటే కూడా మళ్ళీ కమెన్స్కే దొరికేసిండు, ఈజీగా దొరికిపోతున్నాడు. అంటే కనుక మనం ఏ ప్లేయర్లనే డ్రాప్ చేసాం చూడండి. సర్ఫరాజ్ ఖాన్ న్యూజిలాండ్ సిరీస్లో ఒక 150 అన్న కొట్టిండు తను ఒక ఇన్నింగ్స్లో. అండ్ ఇంకో చూసుకుంటే కనుక ధ్రువ్ జురెల్ కూడా అద్భుతంగా ఆడిండు. ఆస్ట్రేలియాలోకి వచ్చి లిస్ట్ గేమ్స్ మంచిగా ఆడిండు. ఒక మ్యాచ్ ఆడిచ్చారు, రోహిత్ రాగానే పక్కన పెట్టేసినారు. అండ్ ఇంకో సైడ్ చూసుకుంటే కనుక మనకి ఓపెనర్గా కేఎల్ రాహుల్ ఆడుతుంటే కేఎల్ రాహుల్ని కాదని వన్డౌన్లో పంపించి అక్కడున్న కేఎల్ రాహుల్ని కూడా అప్సెట్ చేసి పడేసింది. అండ్ గిల్ని అయితే మొత్తం పక్కకు పెట్టేసి యంగ్స్టర్స్కి ఆపర్చునిటీ ఇస్తేనే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డిని ఆడిస్తున్నారు ఆల్రౌండర్గా. వాళ్ళకి ఎంత బౌలింగ్ అనేది ఇచ్చినాడు రోహిత్ శర్మ. ఓన్లీ బ్యాట్ తోటే వాళ్ళు ఆడుతున్నప్పుడు అంటే బౌలర్లు మిగతా 3 బౌలర్ల మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నట్టే కదా. 3 బౌలర్లు ఎవరు? జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ అండ్ ఆల్సో ఆకాశ్దీప్. అండ్ ఎస్పెషల్లీ సిరాజ్ చూస్తే కనుక ఈ మ్యాచ్లో పర్లేదు అనిపించాడు, ఆకాశ్దీప్ కూడా పర్లేదు అనిపించాడు. బట్ బుమ్రా మీద హెవీ లోడ్. మనకి ఇంకో బౌలర్ని తీసుకొని ఆడిస్తా అంటే ఎవరిని ఆడించాలి? నితీష్ అన్న వాషింగ్టన్ సుందరం కూర్చోబెట్టాలి. వాళ్ళు ఏ విధంగా ఆడేళ్ళు టెస్ట్ మ్యాచ్ అద్భుతంగా ఆడినారు. ఎవరిని డ్రాప్ చేయాలా? కోహ్లీని డ్రాప్ చేస్తారా? రోహిత్ని డ్రాప్ చేస్తారా? లేకపోతే జైస్వాల్ని డ్రాప్ చేస్తారా? నెక్స్ట్ మ్యాచ్కి జైస్వాల్ని డ్రాప్ చేయండి, లేదా కేఎల్ రాహుల్ని డ్రాప్ చేయండి, పంత్ని డ్రాప్ చేయండి. మరి అదే కదా అవుతుంది సిచ్యువేషన్. రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ ఉండాలి టీంలో అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి 2 టెస్ట్ మ్యాచెస్లో ఒక బిగ్ 100 అన్న రావాలి. లేకుంటే వాళ్ళు అట్లీస్ట్ బాల్స్ అన్నీ ఎక్కువ ఆడాలి. మేము 2 చేయము, మేము ఎర్లీగా అవుట్ అవుతామంటే ఇంకా ఇండియన్ టీం ఇట్లాంటి రిజల్ట్సే వస్తాయి. ఇండియా ఖచ్చితంగా ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. దాంట్లో మొహమాటం అయితే ఏది లేదు. సో ఇండియా నెక్స్ట్ మ్యాచ్ గెలవాలంటే మాత్రం ఇండియా నాకు తెలిసినంత వరకు రోహిత్ శర్మ ఈవినింగ్ వరకు ఏదో ఒకటి ప్రకటించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ కెప్టెన్సీకి ఇచ్చే అవకాశమే కనిపిస్తుంది. అండ్ ఇండియా ఈ విధంగానే ఓడిపోతుంటే ఇట్స్ హై టైం రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం అయితే నాకైతే చాలా ఎక్కువ కనిపిస్తుంది. తను రిటైర్మెంట్ కెప్టెన్సీకి ఇచ్చి నెక్స్ట్ డొమెస్టిక్ మ్యాచ్లు ఆడి వస్తే కనుక ఇండియా మ్యాచెస్ అయితే గెలుసు. అండ్ డే గురించి చూసుకుంటే కనుక డే మనకు చూసుకుంటే తొందరనే అవుట్ అయిపోయాడు నేతన్ లయన్. అండ్ ఆల్సో ఇండియా దగ్గర నాకు తెలిసి 340 runs కొట్టాలి. అండ్ రోహిత్ శర్మ అండ్ జైస్వాల్ మంచిగానే స్టార్ట్ చేసిళ్ళు. 16 overs 24 ఈ మ్యాచ్ని డ్రా విధంగానే తీసుకొని వెళ్ళిందని చెప్పొచ్చు. డ్రా విధంగానే తీసుకొని వెళ్ళినారు. దాని తర్వాత రోహిత్ శర్మ అవుట్ అవ్వడం కమిన్స్కి, అండ్ ఆల్సో కేఎల్ కూడా అదే ఓవర్లో అవుట్ అయిపోవడం. అండ్ తర్వాత స్టాక్కి మనోడు దొరికిపోయాడు విరాట్ కోహ్లీ. అండ్ 33 for 3 అక్కడనే మ్యాచ్ అయిపోయింది. 70% మ్యాచ్ అయిపోయింది అన్న సిచ్యువేషన్లో పంత్ వచ్చి కొద్దిగా నిలబడ్డాడు, 100 balls ఆడాడు. దాని తర్వాత చూసుకుంటే కనుక లంచ్లో మనకి లంచ్ టైం నుంచి మంచిగా ఆడేలు. టీ బ్రేక్ వచ్చినప్పుడు టీ తర్వాత ఆస్ట్రేలియాకు కూడా తెలిసి ఈ మ్యాచ్ గెలవలేము, సో వికెట్లు పడితే కనుక మిచెల్ స్టార్క్ అండ్ వీళ్ళని తీసుకొని వద్దాం కొద్దిగా పార్ట్ టైం లేపిస్తే కనుక లాస్ట్ ఒక 15 overs ఒకవేళ ఒక వికెట్ పడితే కనుక ఫాస్ట్ బౌలర్స్ కంటిన్యూగా వేయిద్దాం, వాళ్ళకి రెస్ట్ ముందే వేయించేసినాం అనుకో వికెట్ పడ్డా కూడా మళ్ళీ బౌలర్స్ అంత లాంగ్ ఇన్నింగ్స్ వేయాలి కదా బౌలింగ్. సో అట్లాంటి ఆలోచించి ఏం చేసినట్టే పార్ట్ టైంలోకి ఇచ్చేసిండు, ఓవర్ రేట్ కూడా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందని. అక్కడ వికెట్ దొరికింది పంత్ది, రాంగ్ టైంలో పంత్ వికెట్ పడ్డది. దాని తర్వాత చూసుకుంటే కనుక మనకి జడేజా వచ్చిండు, జడేజా బౌల్ అండ్ కౌట్ అయ్యిండు, అది బౌన్స్ అయింది, ఎక్స్ట్రా బౌన్స్, దానికి ఏం చేయలేడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా నితలైన అద్భుతమైన బాల్, అది టర్న్ కాలేదు, అది కూడా ఓకే చెప్పచ్చు, నితీష్ కుమార్ రెడ్డి తప్పేం లేదని దాంట్లో అయితే. దాని తర్వాత చూసుకుంటే కనుక జైస్వాల్ అవుట్ అవ్వడం జరిగింది షార్ట్ పిచ్ వాళ్ళకి. మనకి బుమ్రా, ఆకాశ్దీప్లు వీళ్ళు వచ్చినారు, అవుట్ అయిపోయారు. లాస్ట్ వికెట్ సిరాజ్. చూసుకుంటే కనుక ఓవరాల్గా నాకు తెలిసినంత వరకు అయితే ఇట్స్ రోహిత్ శర్మ టైమ్ టు మేక్ హిస్ రిటైర్మెంట్. తన రిటైర్మెంట్
ఇవ్వాల్సిన టైం వచ్చేసింది. రిటైర్మెంట్ ఇస్తేనే ఇండియా టీం నెక్స్ట్ మ్యాచ్ ఏమైనా గెలిచి సిరీస్ డ్రా చేసుకుంటే కనుక మళ్ళీ డబ్ల్యూటీసీకి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే కనుక నాకు తెలిసినంత వరకు అయితే నెక్స్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా డ్రా కోసమే ఆడుతుంది. వాళ్ళు 3 days బ్యాటింగ్ చేసినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు, అదే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి బీజీటీకి గెలుస్తాం, అట్లాగే డబ్ల్యూటీసీకి వెళ్ళిపోతాం అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. సో ఇండియా అయితే చేసిన తప్పులే చేసుకుంటూ వచ్చి ఇండియా మళ్ళీ మ్యాచ్లు గెలవాలంటే మాత్రం అవ్వదు. సో సేమ్ మిస్టేక్స్ అయ్యాయి. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక బ్యాటర్లది మిస్టేక్ ఖచ్చితంగా అనిపిస్తుంది. టెస్ట్ మనకి T20 ఏమో T20 స్పెషలిస్ట్ కావాలి, బట్ టెస్ట్లకేమో టెస్ట్ స్పెషలిస్ట్ అవసరం లేదు అనే విధంగానే ఇండియా వివరిస్తుంది. కాబట్టి సో ఈ లాస్కి అయితే ఖచ్చితంగా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు రోహిత్ అయితే కెప్టెన్సీకి రిటైర్మెంట్ ఇస్తేనే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. అండ్ నా వీడియో ఇక్కడ చూస్తే కనుక నా వీడియో అంతా ఇంత మీకు నచ్చినట్లే ఉంది. ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.